కేంద్రంలో ఈరోజు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తాడెం రంజిత కృష్ణమూర్తి నివాసానికి విచ్చేసిన మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో దేవయ్య మాట్లాడుతూ ప్రభుత్వం మున్నూరు కాపు సంక్షేమానికి కట్టుబడి ఉండాలని, హైదరాబాద్లో మున్నూరు కాపు సంక్షేమ భవనానికి 2 ఎకరాల స్థలం మరియు దానికి అవసరమైన నిధులు సమకూర్చాలని, అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో 2 ఎకరాల స్థలం మరియు సంక్షేమ భవనాలకు నిధులు విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర జనాభాలో మున్నూరు కాపులు 50 లక్షల మంది ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రావడం లేదని, అలాగే విద్యార్థులకు, ఉద్యోగస్తులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, మున్నూరు కాపు సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని అన్నారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో 15 లక్షల మందితో హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని, కార్యక్రమంలో తాడెం రంజిత కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అలాగే విద్యార్థినులకు హాస్టల్ వసతి గృహాలు ప్రతి మండల కేంద్రంలో నిర్వహించాలని, అలాగే మున్నూరు కాపు మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేకమైన నిధులు విడుదల చేయాలని కోరారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్నూరు కాపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం చేస్తున్న పథకాలలో మున్నూరు కాపు మహిళలకు స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాసెట్టి పాండు, వెలగల దుర్గయ్య, బాలరాజు, మున్నూరు కాపు సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లాలో చేర్యాల మండలము మరి జనగామ నియోజకవర్గంలో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో మరి పాల్గొన్న మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తాడెం రంజిత కృష్ణమూర్తి గారు, బాలరాజు గారు, మన కాసెట్టి పాండు గారు, దుర్గన్న గారు, బాలనరసయ్య గారు, కృష్ణమూర్తి అన్న గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్నూరు కాపుల బాంధవులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మొన్న 13 తారీఖు ఆదివారము జలవిహార్లో మున్నూరు కాపు గర్జన సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో 3 పార్టీలలో ఉన్న ప్రతినిధులు గౌరవనీయులు కేశవరావు గారు, గౌరవ అధ్యక్షులు సంఘము రాజ్యసభ సభ్యులు అద్దెల రవిచంద్ర గారు, బీసీ శాఖ మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకరణ గారు, రాజ్యసభ సభ్యులు గోవ లక్ష్మణ్ గారు, మరి ప్రజాప్రతినిధులందరూ ఎమ్మెల్యేలు బారెడ్డి గోవర్ధన్ గారు, మన వినయ్ భాస్కర్ గారు, కోరకంటి చందర్ గారు, పొన్న లక్ష్మణ్ గారు, మన నల్లమడుగు సురేందర్ గారు, కోరకంటి చందర్ గారు, మాజీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులందరూ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో 33 జిల్లాల నుంచి అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు, గౌరవ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, అనుబంధ సంఘాలు, మహిళా సంఘాలు, మరి యువకులు ప్రతి ఒక్కరు కూడా వివిధ సంఘాలందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతం చేశారు. ముఖ్యంగా మున్నూరు కాపు గర్జన త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంకు కె కేశవరావు గారు ఒక 10 రోజులు టైం ఇప్పియమని అడిగినాను. కులగణంలో ఈరోజు సుమారు 40 నుంచి 50 లక్షల మంది ఉన్న మున్నూరు కాపులు 13 లక్షలకు చేర్చి బీసీలలో 5వ స్థానంలోకి మేము వెనుకబడిపోయినాము. మరి ఆ పరిస్థితిలో మున్నూరు కాపులో జరుగుతున్న అన్యాయం పైన మరి మా డిమాండ్స్ కూడా కార్పొరేషన్, మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్, ప్రతి జిల్లా కేంద్రంలో 2 ఎకరాల భూమి, కోకాపేటలో కూడా మాకు భవనము, ఆత్మగౌరవ భవనము నిర్మాణం కట్టుకోవడానికి ఫండ్స్, ప్రతి జిల్లా కేంద్రంలో బాలబాలికల హాస్టల్స్ కోసం కూడా 2 ఎకరాల భూమి ఫండ్స్ కూడా మేము అడిగినాము. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మున్నూరు కాపుల జనాభా ప్రాతిపాదికన వాటా తగ్గిపోయింది కాబట్టి ఆ నామినేటెడ్ పదవులలో రేపొద్దున కులగణన జరిగిన తర్వాత మాకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకే మున్నూరు కాపులకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్స్ కూడా మేము పెట్టినాము. మరి దాని మీద మరి మన గౌరవ సలహాదారు కె కేశవరావు గారు వారు హామీ ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వంతో, రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా కులగణనలో మీకు 10 రోజులు కాదు 15 రోజులు మేము ఆన్లైన్లో సర్వేలో మీరు చేర్చుకోవడానికి అవకాశం ఇస్తామని మాట ఇచ్చినారు. దానిలో భాగంగానే ఈరోజు మేమందరం కూడా మొన్న ప్రభుత్వ పాద శ్రీనివాస్ గారిని కలిసి జలవిహార్లో జరిగిన మీటింగ్ గురించి మేము చర్చ చేయడం జరిగింది. వారికి అన్ని విషయాలు చెప్పినా వారు కూడా సానుకూలంగా స్పందించినారు. త్వరలో 33 జిల్లా అధ్యక్షులు, కమిటీ సభ్యులతోని మరి ప్రభుత్వ పాద శ్రీనివాస్ గారికి మా వినతి పత్రం అందజేస్తాము. ఆ తర్వాత మాకు మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మళ్ళీ మాకు ఆన్లైన్ సర్వేలో మాకు అవకాశం ఇచ్చినట్టయితే మా మున్నూరు కాపులందరూ సుమారు 40 నుంచి 50 లక్షల మంది ఉన్నాము.
మేమందరం కూడా సర్వేలో మళ్ళీ చేర్చుకుంటామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మా కులంలో మున్నూరు కాపులలో రెడ్డిలు, రావులు ఇలా వివిధ పేర్లతో పెట్టుకోవడం వల్ల ఈరోజు మా సంఖ్య అనేది తగ్గిపోయిందని మేము అనుకుంటున్నాం. కాబట్టి మాకు పటేల్ అనేది మున్నూరు కాపు అంటే పటేల్ అనేది గెజిటెడ్లో రాష్ట్ర ప్రభుత్వము మాకు తీర్మానం చేయాలని కూడా మాకు జీవో ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాం. కాబట్టి ఈరోజు ఆ గెజెట్ పటేల్ అనే గెజెట్ కోసము ఈరోజు మేము బెంగళూరులో జరిగిన ఆల్ ఇండియా కాపు మీటింగ్లో మేము అక్కడ మన తీర్మానం చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా అక్కడ ఎవరుంటే వాళ్ళు పేరు పక్కన ఉండేటట్టు చేసుకోవాలనుకున్నాము. మరి ఇక్కడ మున్నూరు కాపులు గత 10 సంవత్సరాల నుంచి కూడా పటేల్ అనేది మేము పిలుచుకుంటున్నాం. కాబట్టి దాన్ని గవర్నమెంట్ గెజిట్లో చేసుకోవడం కోసము మేము ఒక పటేల్ మన వారియర్స్ అని 33 జిల్లాల నుంచి ప్రతి జిల్లా నుంచి ఒక 10 మందిని తీసుకోవడం జరుగుతుంది. మరి మహిళలు కూడా ప్రతి ఒక్క పటేల్ వారియర్స్ మహిళా వారియర్స్ గా 10 మందిని జిల్లా నుంచి తీసుకుంటున్నాము. మరి యువకులను కూడా యూత్ పటేల్ వారియర్స్ కూడా తీసుకుంటున్నాం. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు ప్రెస్ మీట్ లో నేను తెలియడం జరుగుతుంది. కాబట్టి ఈ పటేల్ వారియర్స్ 300 అంటేనే 300 మంది. ఈ 300 మంది మున్నూరు కాపు వీళ్ళందరూ కూడా ఏ పదవులు లేకుండా మున్నూరు కాపులకు మనము వాళ్ళు కాపాడుకోవడం కోసం గాని మరి ఏదైనా వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే ఈ పటేల్ వారియర్స్ మహిళలు, యువకులు, మరి మెయిన్ కమిటీ అందరూ కూడా ఈ పటేల్ వారియర్స్ లో బాగా పని చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ పటేల్ వారియర్స్ కమిటీలో మహిళలు, యువకులు ప్రతి ఒక్కరు కూడా చేరిపోవాలి. ఎందుకంటే జిల్లాకు ఒక 30 మందే తీసుకుంటున్నాం. కాబట్టి సంఘంలో లేని వాళ్ళు మీరు పని చేయాలనుకున్న వాళ్ళకి ఇది అవకాశం, మంచి అవకాశము. కాబట్టి దాన్ని మరి ఈరోజు మున్నూరు కాపులందరూ వెనుకబడిపోయినాం. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన హక్కులు సాధించుకోవడం కోసము ఈ పటేల్ వారియర్స్ ను మనం ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఇంకా ప్రతి జిల్లా సంఘాలు కూడా అనుబంధ సంఘాలు మహిళా, రైతు, యూత్, సీనియర్ సిటిజన్, కార్మిక విభాగము, లీగల్ సెల్ అనుబంధ కమిటీలు 10 కమిటీలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ కమిటీలు ఏర్పాటు చేసుకుని మన కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్లడం కోసం అందరూ ప్రయత్నం చేయాలని తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వంకు మన డిమాండ్స్ వినతి పత్రం ఇచ్చిన తర్వాత వారు స్పందించకపోయినట్టయితే మున్నూరు కాపు గర్జన 10 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్ లో జరుగుతుందని మున్నూరు కాపుల బాంధవులందరినీ కూడా నేను తెలియజేస్తున్నాను. మరి కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా మరి మున్నూరు కాపుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు, జై పటేల్, జై జై పటేల్.